కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకోవడంతో కాంగ్రెస్లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే సిద్ధరామయ్యను మాత్రమే అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. డీకేని పిలవలేదని సమాచారం. అయినప్పటికీ ఆయన రాత్రే హస్తినలో ల్యాండ్ అయ్యారు. దాంతో రాజకీయ వర్గాల్లో కుర్చీ మార్పుపై చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఉదయం 11 గంటలకు సిద్ధరామయ్యతో హైకమాండ్ భేటీ అవుతుంది. పిలిచారు కానీ ఏ అంశంపై మాట్లాడతారో తెలీదని సిద్ధరామయ్య అన్నారు. పైగా ఊహాగానాలు సహజమేనని ఆయన వ్యాఖ్యానించారు. హైకమాండ్ ముందు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. 1. సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ కేబినెట్ విస్తరణ మార్పులు చేపట్టడం. 2. డీకే శివకుమార్కు బలమైన శాఖలు, కీలక బాధ్యతలు ఇవ్వటం. 3. సిద్ధరామయ్యను ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకెళ్లి డీకేకు సీఎం బాధ్యతలు అప్పగించడం. ఇవి కాకుండా మరో సమాచారం ఏంటంటే సీఎం పోస్టుకు మల్లికార్జున ఖర్గే పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలోనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికార పోరు బహిర్గతమైంది. 2023లోనే ఇద్దరి మధ్య అధికార భాగస్వామ్య ఒప్పందం జరిగినట్టు డీకే వర్గం అప్పట్లో పేర్కొంది. ఇటీవల డీకే శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుచరులు నెక్స్ట్ సీఎం అంటూ పోస్టర్ ఏర్పాటు చేయడం వివాదాన్ని మరింత వేడెక్కించింది.